001 పై ప్రతిపక్ష నాయకురాలు గౌరవ ఎమ్మెల్యే కుమారి గుగుల దీక్ష గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, రాష్ట్రంలోని సైబర్ నేరగాళ్ల వల్ల అనేక మంది కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారు. అయినా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉంది. అధ్యక్ష, ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో హోమ్ మినిస్టర్ గారిని తెలియజేయాలని కోరుతున్నాం. అధ్యక్ష, మీ ద్వారా కోరుచున్నాను. నమస్కారాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్షం వాళ్ళు అడిగిన ప్రశ్నకు నా సమాధానం. అధ్యక్ష, ఇప్పటికే మన రాష్ట్రంలో 177 మంది సైబర్ నేరగాళ్లను మా ప్రభుత్వం గుర్తించింది. అధ్యక్ష, వారి నుండి 18 కోట్లు 68 లక్షల రూపాయలు రికవరీ చేసి బాధితులకు అందించినాం. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, వారికి చట్ట ప్రకారంగా శిక్షలు అమలు చేస్తున్నాం. అధ్యక్ష, ప్రతిపక్షం వాళ్ళు అడిగిన ప్రశ్నకు నా తెలియజేసేది ఒకటే. అధ్యక్ష, ప్రజలకు అపరిచితులను వచ్చే ఫోన్ కాల్స్ లను, SMS, ఇతర యాప్లను, ఇమెయిల్లను లిఫ్ట్ చేయొద్దని, వాళ్ళకేమైనా అనుమానం వస్తే వారి దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. అధ్యక్ష, స్టేట్ వైడ్ గా టోల్ ఫ్రీ నెంబర్ 1903 ని కూడా ఏర్పాటు చేశాం. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, ప్లీజ్ బి సైలెంట్. ఈ సభను కాపాడడం మనందరి బాధ్యత. గౌరవ ఎమ్మెల్యే బూరుగడ్ల సాయి కుమార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, పాఠశాలలోని పేద విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలన్నారు ఉద్దేశంతో ఒక విద్యార్థికి వారానికి 3 గుడ్లు పెట్టాలన్నారు. అధ్యక్ష, బాగానే ఉంది. కానీ ఒక గుడ్డు ధర ప్రభుత్వం 5 రూపాయలు ఉంటే బయటేమో 8 రూపాయలు ఉంది. అధ్యక్ష, అలాగే ఈ పథకాలలో పనిచేసే సిబ్బందికి ఇచ్చే గౌరవ వేతనం తక్కువగా ఉంది. అధ్యక్ష, బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని మనం పత్రికల ద్వారా, టీవీల ద్వారా చూస్తున్నాం. అధ్యక్ష, మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకునేది ఒకటే. అధ్యక్ష, వంట మనుషులకు గౌరవ వేతనం 15,000 రూపాయలు ఇవ్వాలని, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ కుమారి నూకల మాన్సా గారు దీనిపై స్పందించాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారం అధ్యక్ష. ప్రతి పాఠశాలలో ఒక విద్యార్థికి గత ప్రభుత్వం 5 రూపాయలు ఇస్తే ఇప్పుడు మా ప్రభుత్వం దాన్ని 6 రూపాయలుగా చేసింది. అధ్యక్ష, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భోజనం ఛార్జీలు కూడా పెంచింది. అధ్యక్ష, ప్రాథమిక పాఠశాలలో గతంలో 6 రూపాయల 19 పైసలు ఉంటే ప్రస్తుతం 6 రూపాయల 79 పైసలు ఇస్తున్నాం. అధ్యక్ష, ఉన్నత పాఠశాలలో గతంలో 9 రూపాయల 29 పైసలు ఉంటే ప్రస్తుతం 10 రూపాయల 17 పైసలు ఇస్తున్నాం. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన నిధులు రాగానే వంట పని చేసే సిబ్బందికి గౌరవ వేతనం పెంచాలనే కృతనిశ్చయంలో ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, ప్లీజ్ సభను గౌరవిద్దాం. క్వశ్చన్ 003 పై గౌరవ ఎమ్మెల్యే మిట్టపల్లి జయప్రకాష్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నమస్కారాలు అధ్యక్ష. నా నియోజకవర్గం మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లో వాణిజ్య పంట పత్తి ఎక్కువగా పండిస్తున్నారు. అధ్యక్ష, కాబట్టి రైతుల సౌకర్యార్థం ఒక కాటన్ మిల్లు ఏర్పాటు చేస్తే ఇక్కడ యువకులకు ఉపాధి కల్పించిన వారు అవుతారు. అధ్యక్ష, అలాగే దీనిపై గత అసెంబ్లీ సమావేశాలలో మేము విన్నవించాం. అధ్యక్ష, దీని గురించి ప్రభుత్వం తరపున వాణిజ్య శాఖ మంత్రి గారి నుండి మీ ద్వారా సమాధానం కోరుకుంటున్నాం. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, గుడిపోయిన త్రినేష్ గారు స్పందించాల్సిందిగా కోరుచున్నాను. మన గౌరవ సభ్యులు అడిగిన సమస్యపై స్థల సేకరణ కోసం సాధ్యాసాధ్యాలపై త్రిసభ్య కమిటీ వేశాం. అధ్యక్ష, ఈ కమిటీ రిపోర్టు రాగానే అక్కడ కాటన్ మిల్లు ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ధన్యవాదాలు. గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం అధ్యక్ష. రాష్ట్రాల్లో అనేక మంది పేద ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. అధ్యక్ష, రాష్ట్రాల్లో ఆసుపత్రుల ద్వారా ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలు మీ ద్వారా గౌరవ వైద్య శాఖ మంత్రి గారు తెలియజేస్తున్నారు. అధ్యక్ష,
గౌరవ వైద్య శాఖ మంత్రి హర్కావత్ అభిరామ్ గారు స్పందించాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారాలు అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలోని గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ ఇవన్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధ్యక్ష. మరియు ప్రతి జిల్లాలోని జనరల్ హాస్పిటల్, పిహెచ్సిలు, బస్తీ దవాఖానా వంటి అనేక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. 24/7 ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ డయాగ్నోస్టిక్ సెంటర్, ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వంటి అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. ప్రత్యక్షంగా 24/7 మెడికల్ స్టోర్, 108, 104 అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీ వంటి ఆర్థిక భారం లేని పేద ప్రజలకి అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. సభను హుందాగా నడుపుదాం. ఈ విషయాలన్నీ ప్రతిపక్షం వారికి తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. పై గౌరవ ఎమ్మెల్యే సింగర్ బోయిన సనీల్ కుమార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నారు.